బస్తీలో ప్రియురాలి తండ్రి ప్రియుడిపై దాడి చేశాడు. అబ్దుల్ సోహీల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమించుకున్నారు. విషయం ఇంట్లో తెలియటంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిపై మైనర్ వెంట పడుతున్నాడని కేసు పెట్టారు. దీంతో అబ్బాయి కొన్ని రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అయితే ఇటీవలే అమ్మాయి అబ్దుల్ సోహీల్ కు ఫోన్ చేసి కొడుకు జన్మించాడని చెప్పి పిలిపించింది. కొడుకును చూడటానికి వచ్చిన ప్రియుడు అబ్దుల్ సోహీల్ ను అమ్మాయి కుటుంబ సభ్యులు అడ్డుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన సోహీల్ ను కాపాడి ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇప్పుడు ఈ విషయానికి వస్తే కూడా బండ్లగూడలో పాత బస్తీలో, హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో ఈ దారుణమైన సంఘటన కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. గత కొంతకాలంలో కూడా గతంలో ఈ అమ్మాయి అలాగే సోహెల్ కూడా, ఇద్దరు అబ్దుల్ సోహెల్ కూడా ప్రేమించుకున్నారు. అంతేకాదు ఆ అమ్మాయి మైనర్ అవ్వడంతో అప్పుడు ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టడం జరిగింది. ఇదే పనిలో కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. కుటుంబ సభ్యులు ఆ కేసు నమోదు చేసుకొని కూడా ఈ సోహెల్ ని వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం కూడా జరిగింది. కొన్నాళ్ళు తను జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. అతని ద్వారానే అమ్మాయి గర్భవతి కూడా అయ్యింది అనే సమాచారం కూడా అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా కూడా మారింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఆ అబ్బాయిని ఫోన్ చేసి మన ఇద్దరికి బాబు పుట్టాడు అని తను ఫోన్ చేసి రప్పించారు అనేది కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఫోన్ చేయడంతో ఆ అబ్బాయి కొడుకు పుట్టాడు చూడటానికి వస్తున్నానని చెప్పేసి తను రావడం కూడా జరిగింది. అక్కడికి ఆ అబ్బాయి రావడంతోనే వెంటనే తన తల్లిదండ్రులు అడ్డుకొని కూడా అబ్బాయిని చాలా ఘోరంగా కూడా కొట్టారు, హింసించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము ఆ అబ్బాయిని చాలా దారుణంగా కొట్టారు. అంతేకాదు మరి ఈ అమ్మాయి బీఆర్ఎస్ నేత కుమార్తె అని కూడా తెలుస్తుంది. ఒక బీఆర్ఎస్ నేతకు సంబంధించిన తన కూతురని కూడా తెలుస్తుంది. కానీ మరి అతన్ని కొట్టడమే కాకుండా చంపాలి అనే ప్లాన్ కూడా చేశారేమో అనేది కూడా పోలీసుల అనుమానము. ఎందుకంటే ఈ సమాచారాన్ని అందుకొని బండ్లగూడ పోలీసులు అయితే వెంటనే అక్కడికి చేరుకొని కూడా అతన్ని కాపాడి ఉస్మానియా హాస్పిటల్లో కూడా మరి అతన్ని చికిత్స నిమిత్తము అక్కడికి తరలించడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేపడుతున్నారు. మరి ఈ అమ్మాయి మరి ప్లాన్ ప్రకారం పిలిపించిందా లేకపోతే బలవంతంగా మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయితో పిలిపించేలా చేశారా అనేది కూడా మరి ఆ పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. శిరీష. ఓకే, రైట్ నిర్మల, థ్యాంక్ యూ. आके बोलता ना इधर रे भाई आ भाई इतने जने ना हाँ जी कुछ भी है तो जाओ जी देखिए आप 2 दिन से बच्ची कॉल कर रही, 2 दिन से बुला रही उसको, हमारा भाई नहीं आ रहा 2 दिन से। फिर आज तीसरे दिन है सो उन्हें एक साथ कॉल करे तो उन्हें हमारा भाई आया तो उन्होंने सोने पापा सो रहे हैं, फोन स्विच ऑफ करके सो रहे, आप आओ मिलो, मैं फोन पे नहीं बात कर सकती मैं आपसे, आप आए तो मैं शाम में बात करती हूँ आपसे बोल के बोल रहे हो। उन्होंने बुलाए, उनको धोखे से बुला के अंदर है सो है ना बंद कर दिए, अलमारी के अंदर बंद कर दिए, अलमारी के अंदर बंद कर दिए तो उन्होंने सो हमारे भाई खोलो 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 बोले तो पूरे जनों के साथ हमला करे, उसके ऊपर चाकुआ ले लेके आए, क्या डंडे ले लेके आए, सर फोड़ दिए उनका, चाकुओं से भोंकने चल जा रहे तो उन्होंने अपनी उनकी सेफ्टी करके उन्होंने अंदर छुप गए उनके घर में। और देखे सो हाँ हमारे भाई का नाम है सो मोहम्मद सोहेल शरीफ है और बाबा अम्मा हमारे हॉस्पिटल में एडमिट है, असरा हॉस्पिटल में। हाँ उन्होंने सो उनकी ये चाल है, ये फंसाने की चाल है इनकी। तो कब मिले थे, कितने साल पहले मिले थे उन्होंने? कितने साल पहले, अभी 1 साल पहले की बात, 1 साल पहले की बात है। उनके भी बेटी है सो भाग गई थी हमारे भाई के साथ में, भाग गई थी तो 4 महीने भाग गए थे उन्होंने।